రమేష్ ఓ సాధారణ కుటుంబంలో పుట్టిన ఓ అసాధారణ మనిషి. తన బాల్యమంతా అవమానాల మధ్యే గడిచింది. పేదోడని క్లాసులో తోటి పిల్లలు నవ్వేవాళ్లు. పేపర్ రాయాలన్నా, స్టేజ్పై మాట్లాడాలన్నా వెక్కిరింపు, హేళన ఇవే ఎదురయ్యేవి. నీలాంటివాడివల్ల ఏం సాధ్యమవుతుంది అనే మాటలు అతని దైనందిన జీవితమయ్యాయి. కాలం మారినా పరిస్థితులు మారలేదు. పెద్దయ్యాక ఉద్యోగం కోసం తిరిగాడు. ఇంటర్వ్యూలో నిరాకరణలు, ఉద్యోగాల్లో అణచివేతలు. నీ లెవెల్ ఇదే అంటూ బాస్ లాగినవాడు. కుటుంబం కూడా ఆశాభావాన్ని చూపలేదు. కాని ఒక రాత్రి నిద్రపట్టలేదు రమేష్కి. తన జీవితం మీద అతడే కోపం తెచ్చుకున్నాడు. ఆ ఆవేశమే అతనిలో ఆత్మవిశ్వాసంగా మారింది. ఆ రోజునుంచి రాత్రింబవళ్లు కష్టపడటం ప్రారంభించాడు. ఉదయాన్నే లేచి జాగింగ్, రోజు మొత్తం చదువుతో పాటు నైపుణ్యం పెంపు. ఫెయిలైనా మళ్లీ ప్రయత్నించేవాడు. విజయం ఆలస్యమయ్యే ముందు ప్రతి పరాభవాన్ని ఓ పాఠంగా మార్చుకున్నాడు. రోజులు గడుస్తూ పోయాయి. రోజుల్లో మార్పులు కనిపించలేదు. కాని ఆ మార్పు అతనిలోనే నిశ్శబ్దంగా జరిగిపోయింది. ఒకరోజు అదే రమేష్ తన స్టార్టప్ ప్రారంభించాడు. తన పేరుతోనే కంపెనీ పెరిగింది. వేడుకగా ఒక అవార్డు ఫంక్షన్లో అతనికి గౌరవం దక్కింది. స్టేజ్ మీద నిలబడినప్పుడే అదే బాస్, అదే క్లాస్మేట్లు గర్వంగా చప్పట్లు కొడుతూ సెల్యూట్ చేశారు. నిన్న నవ్వినవాళ్లే నేడు అతని విజయాన్ని కీర్తిస్తున్నారు. ఆ రోజు రమేష్ అర్థం చేసుకున్నాడు. ప్రపంచం నిన్ను నమ్మకపోవచ్చు, కాని నీవు నిన్ను నమ్ముకుంటే చాలు, విజయం తప్పదు. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి మరియు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.